నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు నేను చేయబోయే వంటకం వచ్చేసి పొంగల్ ఎంతో హెల్తీ అండి. ఇది మూంగ్ దాల్తో చేస్తారు కాబట్టి ప్లస్ మనం మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో ఎంతో హెల్తీగా చేస్తాం కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఫుల్ వీడియో తప్పకుండా చూసి కామెంట్ బాక్స్లో నాకు చెప్పేసేయండి. ఫస్ట్ పొంగల్ కోసం మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెసరపప్పు అండ్ బియ్యాన్ని నానబెట్టుకుంటాం. ఎంత గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకుంటామో అన్ని గ్లాసుల బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి. దాని తర్వాత అది రైస్ లాగా కుక్ చేసుకోవాలి. మెత్తగా కుక్కర్లో అయినా కానీ గిన్నెలో అయినా కానీ. తర్వాత మిరియాలు, జీలకర్ర అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని మిక్సీ గ్రైండ్లో చేసేసుకోవాలి. తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పెసరపప్పు బియ్యాన్ని అలా ఉడికించుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. వీలైనంత మెత్తగా, ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుందండి ఈ అన్నం అనేది, పొంగల్ అనేది. తర్వాత మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మిరియాలు అనేవి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి. మెయిన్గా చలికాలం, వర్షాకాలంలో మనకి చాలా చాలా గొంతు నొప్పులు, ఇలాంటి ఎన్నో కోల్డ్, ఫీవర్, ఇలాంటి ఎన్నో మంచి రోగాల నుండి భయంకరమైన రోగాల నుండి మనల్ని బయటికి తీసేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొన్ని జీడిపప్పులు, ఒక పిరికడని జీడిపప్పుల్ని కచ్చపచ్చగా దంచుకొని చూడండి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సన్నగా మంట మీద సన్న సిమ్లో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పుతో కూడా చాలా టేస్ట్ వస్తుందండి పొంగల్. అప్పుడప్పుడు ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటుంది పొంగల్. కాబట్టి తప్పకుండా ఇది స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. లేకపోయినా బాగానే ఉంటుంది, కానీ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ మరింత బాగుంటుంది. ఫ్రై చేసుకున్న జీడిపప్పుని మనం ఉడికించుకొని పెట్టుకున్న పెసరపప్పు రైస్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఎంత బాగుందో చూడండి. చాలా చాలా కన్నులకి ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ హెల్తీ అండ్ ఎంతో టేస్టీ. తర్వాత అదే గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని దాంట్లో మనం ఇప్పుడు పువ్వుకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని పోపు వేడైన తర్వాత ఈ పోపుని 2 ఎండుమిర్చిలు కూడా యాడ్ చేశాను, కొంచెం పసుపు. ఈ పోపుని మనం తయారు చేసుకొని పెట్టుకున్న పొంగల్లో మనం యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేయాలండి. ఒక 2 చిటికెడలు ఇంగువ కూడా యాడ్ చేయాలి. తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి దాంట్లో వేసేసేయాలి వేడైన తర్వాత. కాబట్టి మనము ఇంట్లో ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని టేస్టీగా తింటే ఎంతో హెల్తీ అండి. ప్లస్ కడుపుకి కూడా చాలా చాలా మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ తప్పకుండా తెలియచేయండి. చూడండి, ఆ పోపుని మనం దీంట్లో యాడ్ చేసేస్తాం. అంతే అండి. దీన్ని మనం సాంబార్తో కానీ, పల్లీల చట్నీతో కానీ, పుట్నాల చట్నీతో కానీ మనం తీసుకోవచ్చు. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పొంగల్ రెడీ అండి. ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.